ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాక్చువల్ గా ఇంజిన్ లో కంబర్షన్ జరిగిన తర్వాత ఇథనాల్ కన్నా కూడా పెట్రోల్ ఎక్కువగా వాటర్ ని రిలీజ్ చేస్తుంది. మీరు ఈ ఫార్ములాలో క్లియర్ గా చూడొచ్చు. 1 లీటర్ పెట్రోల్ బర్న్ అయితే 1.05 లీటర్ వాటర్ అండ్ 1 లీటర్ ఇథనాల్ బర్న్ అయితే 0.93 లీటర్ వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ అంటే డైరెక్ట్ వాటర్ కాదు, వాటర్ వేపర్ అంటే నీటి ఆవిరి రిలీజ్ అవుతుంది. మరి ఇథనాల్ వల్ల ఎందుకు తుప్పు పడుతుంది? పెట్రోల్ అనేది హైడ్రోకార్బన్ ఫ్యూయల్, వేరాజ్ ఇథనాల్ అనేది ఆల్కహాల్ బేస్డ్ ఫ్యూయల్. ఇంకా ఇథనాల్ ఒక హైగ్రోస్కోపిక్ కెమికల్, అంటే ఇది గాల్లో ఉండే తేమను లాక్కొని వాటర్ ని ఫామ్ చేస్తుంది. ఇథనాల్ అండ్ వాటర్ కలిస్తే వాటికి ఎసిడిక్ నేచర్ వస్తుంది. సో ఈ వాటర్ పెట్రోల్ ట్యాంక్ అడుక్కు చేరి యాసిడ్ లాగా వర్క్ అయ్యి పెట్రోల్ ట్యాంక్ ఐరన్ తో చేస్తారు కాబట్టి ఈజీగా తుప్పు పట్టేలా చేస్తుంది. పెట్రోల్ ట్యాంక్ లో మాత్రమే కాకుండా ఫ్యూయల్ లైన్స్, ఫ్యూయల్ ఇంజెక్టర్స్ లోను తుప్పు పడుతుంది. ఇంకా ఇది ప్లాస్టిక్ అండ్ రబ్బర్ మెటీరియల్స్ ని కూడా పాడయ్యేలా చేస్తుంది. సో ఫైనల్లీ E20 పెట్రోల్ వల్లే కాదు, E10 పెట్రోల్ వల్ల కూడా తుప్పు పడుతుంది, బట్ కొంచెం తక్కువగా పడుతుంది. సో కంక్లూజన్ ఏంటంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల మన కార్లు పాడవడం ఎప్పుడో స్టార్ట్ అయ్యింది అండ్ కంటిన్యూ అవుతుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చేసుకోవద్దు. అవేర్నెస్ కోసం ఈ వీడియోని వీలైనంత మందితో షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.